తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ, మలయాళంతో పాటు మొత్తం 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్తో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 2020లో కరోనాతో మృతి చెందారు. తరువాత మహమ్మారి తీసుకెళ్లిపోయిన గొప్పవారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు అంటూ ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతిరోజు ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి గొప్ప గాయకుడికి మరో గౌరవాన్ని కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకి ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకి ఇచ్చే గౌరవం అవుతుందని సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలు గారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నై నుంగంబాకంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పేరును పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇకపై నుంచి కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఒక గాయకుడికి ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రంలో పుట్టిన బాలు భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవంను దక్కించుకున్నారు. అలాంటి బాలు గారికి దక్కిన ఈ గౌరవానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎంతో మంది ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన బాలు ఇంజనీరింగ్ చదివినప్పటికీ సంగీతం పట్ల ఆసక్తి, అభిరుచితో సింగర్గా కెరీర్ను ప్రారంభించారు. ఎస్పీ కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఎస్పీ బాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పాడిన పాటలకి గాను దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులను, గుర్తింపులను బాలు దక్కించుకున్నారు. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 50,000 పాటలను పాడినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సైతం సొంతం చేసుకున్నారు.